ఏం చేస్తున్నావు? అరే ఎప్పుడు చూసినా ఫోన్ బుక్స్ తీసి చదువుకోవచ్చు కదా, కంటిన్యూస్గా ఫోన్లోనే ఉంటావు. ఏమొస్తుంది ఈ ఫోన్లో అలాగుంటే? ఏందిలా చూపేంది? తప్పు చేస్తూ ఫోన్ చూసుకుంటూ కంటిన్యూస్గా చదువుకోకుండా మళ్ళీ నా వైపు సీరియస్గా చూస్తావేంటి? నేనేం చేశాను డాడీ? నువ్వు వచ్చావు, ట్యాబ్ తీసుకున్నావు, కూర్చొని నా మీద సీరియస్ అవుతున్నావు. ట్యాబ్ తీసుకొని కంటిన్యూస్గా చూస్తుంటే దీనివల్ల పైసా ఉపయోగం ఉందా? బుక్స్ తీసి చదువుకోకుండా. సరే డాడీ, నేను నీకు 4 క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? అడగరా? యూస్ఫుల్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా చెప్తాను, అడుగు. అయితే చెప్పు డాడీ, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. షార్ట్ స్క్వీజ్ అంటే ఏంటి? గ్లోబల్ క్యాపిటల్ ఫోర్స్ అంటే ఏంటి? ఎథికల్ లిమిట్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? గ్లోబల్ బ్రాండ్ పొజిషనింగ్ అంటే ఏంటి డాడీ? చెప్పు డాడీ. ఆ? ఇటువంటి క్వశ్చన్స్కి వెళ్ళారా? సరే ఇప్పుడే కదా అడిగావు, కొంచెం టైం చెప్తాను, కొంచెం టైం. ఎంతసేపు కావాలి డాడీ? నిమిషాలు కావాలా, గంటలు కావాలా, రోజులు కావాలా, నెలలు కావాలా? ఆగు, టైం తీసుకొని నీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను, వెయిట్ చేయి. డాడీ, నువ్వే ఫాదర్గా కాకుండా స్టూడెంట్గా చూడు డాడీ. మీ కాలంలో అంటే ఏం నేర్చుకోవాలన్నా సరే బుక్స్లో చూసి అదంతా తెలుసుకుంటే కానీ మీకు వచ్చేది కాదు. కానీ మా కాలంలో ఈ మొబైల్ ఫోన్స్ తీసుకొని మేము ఏం నేర్చుకోవాలన్నా సరే కొన్ని నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అది మా అడ్వాంటేజ్. మేము ఏవో ఏం కావాలన్నా సరే చూస్తే అర్థమైపోతుంది. మేము అడ్వాంటేజ్ వాడుకొని నేర్చుకుంటున్నావో లేదో గ్రహించకుండా మీరేవచ్చి ఫోన్ వాడడమే తప్పు అంటున్నారు. నేను ఏమొచ్చి ఆ ఫోన్లో తప్పు చేస్తున్నానో కరెక్ట్ చేస్తున్నానో చూడండి, కానీ నేను ఆ ఫోన్ వాడడమే తప్పు అనకండి. ఓకేరా, సరే సారీ. నువ్వేం చేస్తున్నావు గమనించలేదు. జనరల్గా నీ ఏజ్ పిల్లలందరూ గేమ్స్ ఆడడం, వీడియో గేమ్స్ ఆడడం, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, అలాగే అనుకున్నాను నేను కూడా. ఫీల్ అవ్వద్దు రెడీ, నువ్వు మాకోసం చెప్తున్నావు అన్నది తెలుసు, కానీ నీకు కూడా తెలుసు కదా ఈ వరల్డ్ అంతా ఒక్క ఫోన్తో ఒక్క డివైస్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇక ఆ ఫోన్కి అలవాటు పడి నేర్చుకోకపోతే మేము ఏవచ్చి ఈ కొత్త వరల్డ్ ఎలా సస్టైన్ అవుతాం? మేము ఎలా పెరుగుతాం? ఎలా వాడాలో, ఎలా ఉండాలో, ఆ ఫోన్తో ఏమేమి చూడాలో నువ్వు అలాంటివి చెప్తే మంచిది. కానీ అసలు ఫోనే వాడద్దని చెప్తే అలాగే అది. సరేరా, అయితే నాకు తెలియదు, జనరల్గా మిస్యూజ్ అవుతాయి, కానీ నీ మీద నమ్మకం ఉంది. ఇన్ఫర్మేటివ్గా చూస్తూ ఉంటే చూడు, అలాగే ఎక్కువసేపు చూడకు. చూస్తే కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు తెలుసుకో, తర్వాత ఆపే. ఓకేనా? థ్యాంక్స్ డాడీ. ఓకే, డన్.